గాయ్స్, నేను ఇప్పుడు మళ్ళీ వచ్చానంటే ఒక కొత్త టాపిక్ తోటి, కొత్త లెసన్ ఎక్స్ప్లెనేషన్ తోటి. ఇక్కడ మీరు నేమ్ అయితే చూస్తున్నారు కదా, అటమ్స్, మాలిక్యూల్స్ అండ్ కెమికల్ రియాక్షన్స్. ఇప్పుడు మనం ఎందుకు స్లైడ్స్ వైజ్ చూస్తాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. అయితే మీరందరూ మీ టెక్స్ట్ బుక్లో దగ్గర పెట్టుకోవాలని కోరుతున్నాము. ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇదే నేను మీరు ఆశించే విషయం. ఇక్కడ ముందు డెఫినేషన్ చదివినట్లయితే, మ్యాటర్ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ డ్యూరింగ్ ఏ కెమికల్ రియాక్షన్ అని మనకు డెఫినేషన్ ఉంది. అంటే దానికి అర్థం ఏంటిది? ఇప్పుడు మనకు టెక్స్ట్ బుక్లో ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఏంటిదంటే ఈక్వేషన్ PbI2 ప్లస్ K ఈక్వేషన్ రాంగ్ చెప్పిన. 2Ki plus PbNO3 gives what products means PbI2 plus 2KNO3. అందులో ఉన్న ఒక పిక్చర్ అంటే ఒక ఎల్లో కలర్ ఒక ఫ్లాస్క్ ఉంటే అందులో ఎల్లో కలర్ ఉంటే ఒక కెమికల్ ఈక్వేషన్ ఉంచారండి. దాని యొక్క కెమికల్ ఫార్మ్ ఏంటిదంటే, ఇంకా టెస్ట్ ట్యూబ్లో ఉన్నది ఏంటిది, మనకు టెస్ట్ ట్యూబ్లో ఉన్నది PbNO3. టెస్ట్ ట్యూబ్ బయట ఫ్లాస్క్లో ఉన్నది ఏమో 2K. ఈ రెండు కలిపితే PbI2 ప్లస్ 2KNO3 అని ఒక ఈక్వేషన్స్. అయితే దీంట్లో మనకు ఈక్వేషన్ చూసుకున్నట్లయితే 2Ki ఉంది కదా, అంటే 2 times ఆఫ్ పొటాషియం అయోడైడ్, అది అయోడైడ్ అంటామన్నమాట అయిని. అయితే ఇలా 2KNO3 అని వచ్చిండు. ఇంకా Pb ఒకటే ఉంది, NO3 రెండు ఉన్నాయి. 2 times ఆఫ్ KNO3 అంటే 2, ఇక 2 times K ఉంది, Kనేమో 2 times ఉంది, NO3 కూడా 2 times ఉంది. ఈక్వేషన్ 2KNO3 బ్యాలెన్స్డ్. Pb ఒకటి ఉంది కాబట్టి ఒకటి రాసినాం. I2 ఇక్కడ 2 ఐట్స్ ఉన్నాయి కాబట్టి I2 అని పెట్టాం. ఈక్వేషన్ బ్యాలెన్స్డ్. ఇట్లా ఉంటుంది అనమాట. ఈ లా చెప్పింది ఎవరంటే యాంటోనీ లెవోయిజర్. నెక్స్ట్ స్లైడ్లో లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్. మీ అందరూ పేజ్ నెంబర్ 102 ఓపెన్ చేసుకోండి. టెక్స్ట్ బుక్లో డెఫినేషన్ ఏంటంటే ద సేమ్ ఎలిమెంట్స్ కంబైన్డ్ ఇన్ ఏ ఫిక్స్డ్ ప్రపోర్షన్ అని ఉంది కదా. అయితే మీరు ఒకసారి డెఫినేషన్ చూసుకోండి. నేను జస్ట్ ఇంపార్టెంట్గా చెప్తానమాట. చదివారా? అయితే వినండి. ఎలిమెంట్స్ ఒక కెమికల్ ఈక్వేషన్ టైంలో ఒక కెమికల్ సబ్స్టెన్స్గా మారుతాయి కదా, ఇంతకుముందు లేకపోతే PbNO3. అది ఒక కాన్స్టాంట్ ప్రపోర్షన్లో అవుతాయి అనమాట. 1:2 లాగా, 1:1 లాగా. అంటే ఇప్పుడు కార్బన్ మోనాక్సైడ్ ఉంది అనుకోండి, 1:1 దాని యొక్క రేషియో, కాన్స్టాంట్ రేషియో. కార్బన్ డైఆక్సైడ్ 1:2. టెక్స్ట్ బుక్లో ఇచ్చినాయి అనమాట. ఇవి బాగా గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నాను. ఈ దాన్ని ప్రపోజ్ చేసింది, థియరీని ప్రపోజ్ చేసింది జోసెఫ్ ఎల్ ప్రోస్ట్. నెక్స్ట్ది డాల్టన్స్ అటామిక్ థియరీ. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. డాల్టన్స్ అటామిక్ థియరీ ఇది బాగా చదవాలి, ఎందుకంటే ఇది ఇంటర్ సబ్జెక్ట్, నాట్ ఓన్లీ 9th సబ్జెక్ట్. దిస్ ఇస్ ఇంటర్ సబ్జెక్ట్. అర్థమైందా? ఇంటర్ సబ్జెక్ట్ కాబట్టి బాగా డీప్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానమాట. మ్యాటర్ కన్సిస్ట్ ఆఫ్ అన్ ఇండివిజువల్ పార్టికల్స్ కాల్డ్ అటమ్స్. డెఫినేషన్ చూశారు కదా. అయితే ఇప్పుడు వినండి డెఫినేషన్లో. దీన్ని మీకు బాగా కనిపించాలని చెప్పేసి ఇలా పెట్టి చూపిస్తున్నాను అనమాట, ఎందుకంటే ఇది మేజర్ టాపిక్ కాబట్టి. మ్యాటర్ కన్సిస్ట్ ఆఫ్ ఇండివిజువల్ పార్టికల్స్ కాల్డ్ అటమ్స్ అంటే ఏంటిది? మ్యాటర్లో స్మాలెస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా. మ్యాటర్ ఏముతో తయారవుతుంది? ఎలిమెంట్స్ ఏమితో తయారవుతాయి? అటమ్స్. అయితే డాల్టన్స్లా వచ్చినప్పుడు దాంట్లో ఉన్న అటంలో ఉన్న పార్ట్స్ గురించి చేయలేరు కాబట్టి ఇందులో అకార్డింగ్ టు ద డాల్టన్ మ్యాటర్ యొక్క స్మాలెస్ట్ పార్టికల్ అటమ్స్ మాత్రమే, డాల్టన్ ప్రకారం. నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటంటే నెక్స్ట్ డెఫినేషన్, వీటిని మనం పాస్టులేట్స్ అంటాము. అటమ్స్ ఆర్ నైదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. అంటే అటమ్స్ కెమికల్ రియాక్షన్ అప్పుడు అటమ్స్ డిస్ట్రాయ్ కావు, క్రియేట్ కూడా కావు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు లెక్కనే 2Ki plus PbNO3 gives PbI2 plus 2KNO3. అటమ్స్ క్రియేట్ కాలేవు, అటమ్స్ డిస్ట్రాయ్ కూడా కాలేవు. ఇదే
ఈ postulate, second postulate యొక్క మీనింగ్. Third postulate, the atoms of an element have identical mass and identical chemical properties. అంటే సేమ్ ఎలిమెంట్స్తో తయారైన అటమ్స్కి అటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ అంటే సేమ్ టైప్ ఆఫ్ అటమ్స్తో తయారైన ఎలిమెంట్స్కి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగనే డిఫరెంట్ ఎలిమెంట్స్తో తయారైన మ్యాటర్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రియేచర్స్ ఉంటాయి అన్నమాట. అంటే అటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ మీన్స్ వాట్ ఏం చెప్పుకోవచ్చు అంటే కార్బన్ అటము, ఆక్సిజన్ అటము, రెండు కలిపితే మొలిక్యూల్ లెక్క. ఇట్లాగా ఎలిమెంట్స్ రెండు వేరే వేరే అటమ్స్తో తయారైతే అవి డిఫరెంట్ ఎలిమెంట్స్ అంటారు. Fourth postulate, compounds are formed when atoms of different elements combine in a simple whole number ratio. అంటే కాంపౌండ్స్ ఎప్పుడు తయారవుతాయి అంటే కాంపౌండ్స్ యొక్క డెఫినేషన్ వీడు తప్పు పని ఏం చేసిండ్రంటే ఈ పాస్టులేట్ కంటే ముందే కాంపౌండ్ యొక్క డెఫినేషన్ ఇవ్వాలి యాక్చువల్లీ. కాకపోతే వీళ్ళు ఏం చేసిండ్రు, ఈ డెఫినేషన్ ఇవ్వకంటే ముందే పాస్టులేట్స్ ఇచ్చారు. సో ఇట్ ఈస్ రాంగ్. ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ రాంగ్. టెక్స్ట్ బుక్ ఇట్లా పెట్టేది లేకుండా బట్ చెప్తున్నాను. దీని యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే కాంపౌండ్స్ అంటే ఏంటివి, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఒక్కతానే జాయిన్ అయితే వాటిని కాంపౌండ్స్ అంటారు. కార్బన్ డైఆక్సైడ్ అంటే కార్బన్ ఆక్సిజన్ ఈ రెండు కలిపితే కార్బన్ ఒక ఎలిమెంట్, ఆక్సిజన్ ఒక ఎలిమెంట్, ఈ రెండు కలిపితే కాంపౌండ్ ఆర్ మొలిక్యూల్, యూ కెన్ సే ఎనీథింగ్. ఇవి ఇట్లా యొక్క హోల్ అంటే వీటి కంబైనేషన్ ఒక హోల్ నెంబర్ రేషియోలు ఉంటుంది. అంటే నెగిటివ్ నెంబర్స్లో ఉంటుంది అనమాట. హోల్ నెంబర్స్ అంటే 0 to 100 కదా, 0 to infinite. సో మైనస్లు అంటే 0.5 అట్లా ఉండవు కదా. When atoms of fifth postulate, when atoms of different elements combine in different whole number of ratios, they form different compounds. అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ డిఫరెంట్ హోల్ నెంబర్ రేషియోస్లో అంటే సేమ్ ఉండవు, వేరు వేరు రేషియోస్ ఉంటాయి. వాటిని డిఫరెంట్ కాంపౌండ్స్ అంటారు. టెక్స్ట్ బుక్లో చిన్న ఏంటంటే CO కార్బన్ డైఆక్సైడ్ మోనాక్సైడ్ ఇచ్చిండు, కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చిండు, వాటి యొక్క రేషియోస్ ఇచ్చిండు. నెక్స్ట్ స్లైడ్, ఇండియన్ కెమిస్ట్రీ గురించి అంటే ఇక్కడ మీకు డిడ్ యూ నో అనే ఒక దాఖలు ఇస్తారనమాట. దీన్ని కూడా ఎందుకు చెప్పానంటే ఇది మేలు కాబట్టి 2600 years ago అప్పట్లో వైశేషిక సూత్ర అనే ఒక సైంటిస్ట్ అంటే ఒక ఇండియన్ సైంటిస్ట్ అనుకోండి, అతను ఎలిమెంట్స్ ఏమని చెప్పాడు, అణు అని చెప్పాడు, అటమ్స్ని పరమాణు అని చెప్పాడు. అంటే మన ఇండియన్స్ ఫస్ట్ కనుక్కున్నారా అని అర్థం. అయితే ఈ డిడ్ యూ నో దాంట్లో గ్రీక్ వర్డ్ కూడా ఇచ్చారనమాట, అటమ్ ఎట్లా డెరివైడ్ అయిందని. అటము గ్రీక్ వర్డ్లో అనమాట, గ్రీక్ వర్డ్ ఎటోమియా అనే ఒక వర్డ్ నుంచి అటమ్ డిరైవ్ అయింది. నెక్స్ట్ ఏముంది, మొలిక్యూల్స్ అండ్ కాంపౌండ్. ఫస్ట్ మొలిక్యూల్ చెప్తాం. Molecule is defined as the smallest particle of a substance that has independent existence and retain all the properties of the substance. అంటే మొలిక్యూల్ అంటే సేమ్ ఎలిమెంట్స్తో తయారవుతుంది అనమాట. అదే ఎలిమెంట్స్ తోటి తయారైతే దానికి కూడా సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి, దాన్ని మొలిక్యూల్ అంటారు. నెక్స్ట్ కాంపౌండ్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా. సో కాంపౌండ్ లివిట్ కాంపౌండ్. అటామిసిటీ, వేలెన్సీ. మీరు అటామిసిటీ గురించి వేలెన్సీ గురించి బాగా తెలుసుకోవాలి, ఎందుకంటే ఇవి ఎంటర్ సంబంధించినవి. మీకు ఇప్పుడు ఇలా యూజ్ కాకపోవచ్చు, 10th యూజ్ అవుతాయి అనమాట. మీకు మెయిన్గా టెన్త్ బేస్కి చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క చాప్టరు. నెక్స్ట్ దీని తర్వాత వచ్చే నెక్స్ట్ కెమిస్ట్రీ చాప్టర్ ఏముంటుంది, వాట్ ఈజ్ ఇన్సైడ్ ద అటమ్. ఈ రెండు బేస్ ఆఫ్ ద 10th చాలా 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 ఇంపార్టెంట్. The number of atoms consisting a molecule is known as its atomicity. And atomicity definition అంటే
ఒక మౌలికలో ఎన్ని అటమ్స్ ఉన్నాయని చెప్పద్దు అటోమిసిటీ. దీన్ని ఎలా కనుక్కోవాలి, ఎలా చేయాలని అని చెప్పేసి మీరు నాకు కామెంట్లో చెప్తే నేను మళ్ళీ స్పెసిఫిక్గా ఇంకొక వీడియోలో చెప్తాను. వేలెన్సీ అండ్ అటమ్ ఆఫ్ అండ్ ఎలిమెంట్స్ హ్యావ్ పవర్ టు కంబైన్ విత్ అటమ్స్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్. అంటే ఇప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ కావాలి అంటే దానికి ఏం కావాలి, అవి రెండు కలవాలి. ఆ అటమ్స్ కలవాలంటే యూస్ చేసేది వెలెన్సీ. ఈ వెలెన్సీకి కూడా ఒక ఫార్ములా ఉంటుంది. ఇవి కావాలి అంటే మీరు నాకు కామెంట్ చేసి చెప్తాను. ఎంతమంది ఒకవేళ మెజార్టీ ఎక్కువ ఉంటే కామెంట్ చేస్తే పెడతాను. దీని గురించి నెక్స్ట్ వీడియోలో ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వాట్ ఈజ్ ఇన్సైడ్ అటమ్ దాంట్లో బ్రీఫ్గా ఉంటుంది. దీని గురించి బ్రీఫ్గా అందుకు ఆ లెసన్లు ఇస్తారనమాట. నెక్స్ట్ స్లైడ్ క్రిస్ క్రాస్ మెథడ్. క్రిస్ క్రాస్ మెథడ్ అని మీకు టెక్స్ట్ బుక్ ఉన్న ఫోటో పెట్టాను కదా. ఏంటి ఈ క్రిస్ క్రాస్ మెథడ్ అంటే కెమికల్ ఈక్వేషన్స్ రాయడం ఎట్లా అనేది ఫార్ములా. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉంది HCl ఎగ్జాంపుల్. వీటికి కావాల్సింది వెలెన్సీ. వెలెన్సీ కనుక్కుంటే అసలు దీనికి వెలెన్సీస్ ఉంటాయి కదా, వెలెన్సీ ద్వారా మనం రాయొచ్చు. ఇప్పుడు నేను ఇందుకులా CaCO ఉంది కదా, ఇప్పుడు CaCO ఉంది. Caకి వెలెన్సీ ఎంత, Caకి 2 వెలెన్సీ, ఓకి 2 వెలెన్సీ. అందుకే మనం ఏం రాస్తాం 2 కాబట్టి 2 సేమ్ ఉంటే రాయాల్సిన అవసరం లేకపోతుంది. అవి రెండు క్యాన్సిల్ అవుతాయి కాబట్టి CaCO. సింపుల్గా ఏం లేదండి, వెలెన్సీస్ ఉన్నాయి అనుకోండి, దాన్ని ఇంటర్చేంజింగ్ చేస్తే అయిపోతుంది వెలెన్సీస్ని. సింపుల్. ఇంటర్చేంజింగ్ ఆఫ్ వెలెన్సీస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఆఫ్ కెమికల్. ఓకే, ఇది అండి ఈరోజు వీడియో. అన్నట్లు చెప్పడం మర్చిపోయినాను. మీకు కొన్ని ఫార్ములాస్ చెప్తాను, మీరు ఒక నోట్బుక్లో నోట్ చేసుకోవాల్సిందే కోరుతున్నాను. ఇవి మెయిన్ 10th అనమాట. దీన్ని నేను స్లైడ్స్లో ఎందుకు రాయలేదంటే మీరు స్లైడ్స్లో రాస్తే మీరు ఈ వీడియో ఉన్నంత వరకే ఉంటుంది. అదే మీరు నోట్ చేసుకుంటే మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఫోన్లో కాకుండా మీరు నోటెడ్ కూడా ఉండాలన్నమాట. అల్కేన్, అల్కీన్, అల్కైన్ ఇవన్నీ మనకు కెమిస్ట్రీలో బాగా ఉపయోగపడతాయి. ఇంటర్ దాంట్లో మనకు 10thలో కాదు ఇంటర్లో ఉపయోగపడతాయి. నేను ఇంటర్ బేస్ చేసుకొని చెప్తున్నాను. అల్కేన్ ఫార్ములా CnH2n+2, అల్కీన్ CnH2n, అల్కైన్ CnH2n-2, అల్కైల్ CnH2n+1. మళ్ళీ చెప్తాను. అల్కేన్ CnH2n+2, అల్కీన్ CnH2n, అల్కైన్ CnH2n-2, అల్కైల్ CnH2n+1. అల్కైన్ని ఏమంటారు తెలుసా, అల్కైల్ ఆల్కైన్ ఈ రెండు కన్ఫ్యూజ్ చేస్తాయి. కాకపోతే మంచిగా వినండి, అల్కైన్ అంటే CnH2n-2, అల్కైల్ అంటే CnH2n+1. అల్కైన్ని మనం ఈస్టర్ అని అంటాం. అర్థమైందా? ఇదండి ఈరోజు వీడియో.